జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. రావణ్కి జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. నేను ఇందాకే చూశాను మెసేజ్. 14 డేస్ రిమాండ్కు పంపిన అప్డేట్ నేను గమనించాను నేను. సో మనోడికి జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఎంతోమంది జనసేన జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, టోటల్ రాష్ట్రం అంతా వాడి మీద వీడియోలు చేస్తూనే ఉన్నారు. అవి రెగ్యులర్గా జరగనివ్వండి, జరుగుతూనే ఉంటుంది. ఇంకోటి నేను కొత్త విషయం ఏంటంటే, మా జగన్మోహన్ రెడ్డి ఎంతైనా మా కడపోడు కదా, అందువల్ల మా జగన్మోహన్ రెడ్డి అంటుంటాను. కాకపోతే నేనంటే మనోడు చేసే ప్రత్యాపారాల వల్ల మేము అగనెస్ట్గా ఎంతైనా అంతే కదా, జనాలకు మేలు చేయలేక అడ్డమైన పనులు చేస్తూ ఎంత దోచుకుంటూ ఉంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి అనే మాజీ సీఎం నేను అడిగేది ఏంటి అంటే, మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, అవునా? ఎవరు ఈ క్వశ్చన్ అడగనట్టున్నారు. నేను అడుగుతున్నాను, చెప్పాలి మరి. 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? ఇంట్లో కూర్చొనేసి, ఏసీలో కూర్చొనేసి టీలు కాఫీలు తాగుతూ కూర్చోవడానికా నేను ఎమ్మెల్యే గెలిపించింది? నీతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారుగా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అవునా? సో 11 మంది ఎమ్మెల్యేలు అందువలే కదా 11 వచ్చింది. సో వచ్చింది ఓకే. మరి మా ప్రభుత్వం రాలేదు కదా అని చెప్పేసి ఎమ్మెల్యేలుగా అయిపోయి మీరు ఇంట్లో కూర్చోవడానికి ఎమ్మెల్యేలుగా గెలిపించింది ఆ 11 మంది అయినా? లేదు కదా. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడడానికి, గవర్నమెంట్ మీద పోరాడడానికి, మా కూటమి మీద మీరు పోరాడడానికి మీకు 11 మందికైనా కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారు, అవునా? మరి ఆ 11 నియోజకవర్గాలలో డెవలప్మెంట్ చూసుకోవాలిగా. రోడ్లు ఉన్నాయా, వేశారా లేదా, నీటి సదుపాయం ఉందా లేదా, ఏం జరుగుతోంది ఏంటి అని ఆరా తీసుకోవాలిగా. అక్కడున్న సమస్యలని అసెంబ్లీలో డిస్కస్ చేయాలిగా. ఏవైనా మా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఎప్పుడు అవుతుంది? అపోజిషన్ ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే అవుతుంది. మీకు అపోజిషన్ ఇవ్వట్లేదు, మరి అందువల్లే ప్రాబ్లం కదా. అంటే అపోజిషన్ ఇవ్వరు, ఎలిజిబుల్ అంటే అర్హత కూడా లేదు మీకు. మీరు ఇండివిజువల్గా యాజ్ ఎమ్మెల్యేగా రావాలి అసెంబ్లీకి. రాకుండా మేము రామంటే సింపుల్. ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ మనుషులు అసెంబ్లీకి రావద్దు. 2 ఏళ్ళైనా కూడా అసెంబ్లీకి రాకపోతే తప్పు కదా, వాళ్ళు తప్పు చేస్తున్నట్టు. డిస్మిస్ చేసి పడేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టేస్తే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు కదా. సింపుల్ థింగ్. మేము అసలు ప్రజలనే పట్టించుకోము, మా నియోజకవర్గాలను అసలు పట్టించుకోమంటే ఎట్లా? అదేం లెక్క. అసెంబ్లీకి రావాలి, వచ్చి ప్రజా సమస్యల మీద గొంతు విప్పాలి. ఇదిగో ఇక్కడ రోడ్లు లేవు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో క్వశ్చన్ చేయాలి. మీరు క్వశ్చన్ చేయకుండా అసెంబ్లీకి రాకుండా ఏంది, ఏం ఇంట్లో పడుకొని కూర్చున్నారా ఎమ్మెల్యేలు గెలిచి? అంటే అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కంటే భయమా, ఉచ్చబడుతోందా? దానివల్లే రావడం లేదా ఏం జగన్మోహన్ రెడ్డి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? నా స్ట్రైట్ క్వశ్చన్. సమస్యల మీద పోరాడాలి కదా, ప్యాలెస్లో కూర్చుంటే ఎట్లా? సీఎం ఎప్పుడు మాజీ సీఎం, ఇంకా సీఎం అనుకుంటే ఎట్లా? నేను చేరేసుకుని కూర్చుంటాను, నేను కూర్చున్న చోటే ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి, నేను కూర్చున్న చోటే అంతా గ్రీన్ మ్యాట్ జరగాలి, ఇక్కడే పాదయాత్ర జరగాలి, ఇక్కడే అన్నీ అవ్వాలంటే ఎట్లా బా? ఈ గవర్నమెంట్ పోయింది కదా. ఇప్పుడు అసెంబ్లీ కూడా ఇక్కడే, నేనున్న చోటికి అసెంబ్లీ రావాలంటే ఎట్లా వస్తుంది? మీరు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద గొంతెత్తాలి. గొంతెత్తి ఇదిగో మా వైసీపీ ప్రభుత్వం ఇంత పీకింది, ప్రజలకి ఇంత చేసింది, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి క్వశ్చన్ చేయి. క్వశ్చన్లు లేవు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది, డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఏం క్వశ్చన్ చేస్తారు? అందువల్ల ఇంట్లో కూర్చున్నారా? అపోజిషన్ నుంచి ఖచ్చితంగా రావాలి. 11 మంది అసెంబ్లీకి రావాలి, మీ గొంతు వినిపించాలి. లేకపోతే డిస్మిస్ చేసే అధికారం కూటమి గవర్నమెంట్కి ఉంటుంది. పొరపాటున ఈ వీడియో వాళ్ళకి వెళ్ళిందనుకో, అర్రే ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నారనుకో, కథం, డిస్మిస్ చేసి పడేసి మళ్ళీ ఎలక్షన్ పెడతారు 11 మందికి.
అప్పుడు చూడాలి, లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే లక్షణంగా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా మీరు బ్యాగ్ వేసుకొనోసో లేకపోతే ఫైల్ పట్టుకొనో వెళ్ళిపోండి, అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే అప్పటికి నా 11 నియోజకవర్గాల్లో అయినా కూడా మీ మీద నమ్మకం ఉంటుంది. లేకపోతే ఈసారి ఆ 11 సీట్లు పీకినాయనుకో వైసీపీలో ఏం చేయాలనో మీకే అర్థం కాదు. సో అర్థం చేసుకోండి, అసెంబ్లీకి రండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నా పేరు వారణాసి సూర్య, మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.